హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక షార్ట్ కట్ ట్రిక్ చెప్పబోతున్నాను. అది ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్లో ఓన్లీ సిక్సెస్ ఉండినప్పుడే, అంటే నెంబర్ మొత్తం 6 సిక్సెస్ ఉండేటప్పుడే మనం దాన్ని స్క్వేరింగ్ ఎలా చేయాలి. సో షార్ట్ కట్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ 666 తీసుకొని మీకు చెప్తాను. సో 666 హోల్ స్క్వేర్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే 6 స్క్వేర్ రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ 1. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, 6 స్క్వేర్ 36 వేసుకున్నాం. నెక్స్ట్ ఎన్ని సిక్సెస్ ఉన్నాయి ఇందులో? టోటల్ గా 3 సిక్సెస్ ఉన్నాయి. సో 3 సిక్సెస్ ఉన్నాయి కాబట్టి మనం బ్లాంక్స్ ఎన్ని రాసుకోవాలంటే 3 - 1 అంటే 2 బ్లాంక్స్ రాసుకోవాలి. సో అది స్టెప్ 3. సో స్టెప్ 3లో ఏం వేసుకున్నాం అంటే, మొత్తం ఎన్ని సిక్సెస్ ఉన్నాయి అన్ని 6 లోని మనం ఒకటి మైనస్ చేయాలి. ఇక్కడ 3 సిక్సెస్ ఉన్నాయి కాబట్టి 3 - 1 2 అవుతుంది. సో ఎన్ని బ్లాంక్స్ వేసుకోవాలి? 3 కి 6 కి మధ్యన 2 బ్లాంక్స్ అండ్ 3 కి ముందు కూడా 2 బ్లాంక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 4th స్టెప్ చూద్దాం. స్టెప్ 4 ఏంటంటే 3 కి లెఫ్ట్ సైడ్, అంటే 3 కి లెఫ్ట్ సైడ్ అంటే 3 కి ముందు వైపు మనం ఎన్ని బ్లాంక్స్ ఉంటే అన్ని బ్లాంక్స్ మొత్తం 4 రాయాలి. లాస్ట్ స్టెప్ S5. త్రీకి కుడివైపు మనం 5s వేసుకోవాలి. సో ఇప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి 6 స్క్వేర్ 36. సో ఫస్ట్ మనం 3 and 6 వేసుకోవాలి. 3 6 వేసుకున్నాం. నెక్స్ట్ ఎన్ని సిక్సెస్ ఉన్నాయి? మనకి 3 సిక్సెస్ ఉన్నాయి. సో 3 సిక్సెస్ ఉండేటప్పుడు మనం ఒక 1 మైనస్ చేయాలి. సో అప్పుడు 2 అవుతున్నాయి. సో 2 అయ్యేటప్పుడు 3 and 6 కి మధ్యన 2 బ్లాంక్స్, 3 కి ముందు కూడా 2 బ్లాంక్స్. సో ఇప్పుడు 3 కి లెఫ్ట్ సైడ్ లో మనకి 4 రాయాలి, అంటే ముందు వైపు. 3 కి రైట్ సైడ్ 5 రాయాలి. సో మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 666 స్క్వేర్ 4,43,556. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఈ ఎగ్జాంపుల్లో 6,666 హోల్ స్క్వేర్ చేసి చూద్దాం. సో ముందు మనం 6 స్క్వేర్ వేసుకోవాలి. 6 స్క్వేర్ అంటే 36. సో 3 వేయాలి. నెక్స్ట్ 6 వేయండి. ఎన్ని సిక్సెస్ ఉన్నాయి? ఇక్కడ 4 సిక్సెస్ ఉన్నాయి. అంటే 4 - 1 ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో 3 బ్లాంక్స్ ఉండాలి. 3 కి ముందు వైపు 3 బ్లాంక్స్, 3 తర్వాత 3 బ్లాంక్స్ ఉండాలి. సో బ్లాంక్స్ పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత 3 కి ముందు వైపు 4s రాయాలి. 3 కి కుడివైపు 5s రాయాలి. సో మనకి 6,666 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? మనకి 4,44,35,556. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ సింపుల్ ట్రిక్ మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో 666 హోల్ స్క్వేర్ తీసుకున్నాం. అంటే మనకి 6 స్క్వేర్ ఏమొస్తుంది? మనకి 36. సో 3 and 6 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండింటికి మధ్యన కొంత గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి. గ్యాప్ మెయింటైన్ చేసి ఆ గ్యాప్స్ ఎన్ని బ్లాంక్స్ ఫిల్ చేయాలంటే, ఇక్కడ ఎన్ని సిక్సెస్ ఉన్నాయో దాంట్లో ఒకటి మైనస్ చేయాలి. సో ఇక్కడ 3 సిక్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి 2 వస్తుంది. ఎందుకంటే 3 - 1 2 అవుతుంది. సో 3 కి 6 కి మధ్యన 2 బ్లాంక్స్, 3 కి ముందు వైపు 2 బ్లాంక్స్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత 3 కి ముందు వైపు 4s వేయాలి, 3 కి తర్వాత 5s వేయాలి. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే 666 హోల్ స్క్వేర్ 4,43,556. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 6,666 హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా మనం అదే ట్రిక్ యూజ్ చేసాం. ముందు 6 స్క్వేర్ 36 కదా. సో 36 వేసుకున్నాం. సో 3 కి 6 కి ముందు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసుకున్నాం.
సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలి కాబట్టి ఎన్ని బ్లాంక్స్ రాయాలంటే ఇక్కడ 4 6s ఉన్నాయి. సో 4 6s లో 4 - 1 చేస్తే 3 6s వస్తాయి. సో 3 బ్లాంక్స్ ఫిల్ చేయాలి. 3 and 6 కి మధ్యన 3, 3 కి ముందు వైపు కూడా 3 బ్లాంక్స్ ఫిల్ చేయాలి. చేసిన తర్వాత మనకి 3 కి ముందు వైపు 4s రాయాలి. 3 కి 6 కి మధ్యన 5s రాయాలి. సో మనం అదే రాసిన తర్వాత మనకి ఆన్సర్ ఫైనల్ గా ఏమొచ్చిందంటే 4,44,35,556. ఈ ట్రిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా ఇలాంటి షార్ట్ ట్రిక్ ఎప్పుడైనా మీకు వీడియోస్ పెట్టేటప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో మీలాగే మీ ఫ్రెండ్స్ ఇంకొంతమంది నేర్చుకోవాలని అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.